కపిల తీర్థం సాక్షాత్తు పరమశివుడు భూమిని చీల్చుకొని వెలిసిన పుణ్యక్షేత్రం. హై గైస్, వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు యశ్వంత్, నేనైతే తెలుగులో వ్లాగ్స్ చేస్తుంటాను. సో ఈరోజైతే నేను కపిల తీర్థంకి అయితే వచ్చాను. కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇన్ తిరుపతి. సో ఈ కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఈ ఆలయం అయితే ఉంటుంది. దీనినే చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. సో అందువల్ల ఇది కపిల లింగంగా పేరొందింది. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజైతే ఈ టెంపుల్కి వచ్చాను. చాలామంది భక్తులు కూడా వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దీపాలు అయితే వెలిగిస్తారు. సో దీపం వెలిగించిన వారికి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ, బ్రహ్మోత్సవాలు వైభవంగా ఈ కపిల తీర్థం ఆలయంలో జరుగుతాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఆలయంలో తలనినాలు కూడా తీస్తారు. సో ఇక్కడ బెస్ట్ వ్యూ ఏదంటే వాటర్ ఫాల్సే. చూడండి, ఇక్కడ కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ తిరుపతిలోనే బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. ఈ ఆలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు. మ్యాక్సిమం అందరూ ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తుంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట ఇక్కడ వ్యూ. మీరే ఒకసారి చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ చూడండి ఒకసారి పైనుంచి వ్యూ ఎలా ఉందో విత్ లైటింగ్స్. దీపాలు కూడా అందరూ వెలిగిస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మీరు కూడా ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ కింద అందరూ తలస్నానం చేస్తున్నారు. చేసిన తర్వాత వచ్చి దీపాలు అయితే పెడుతున్నారు. సో చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. లైటింగ్స్ చుట్టుపక్కల అయితే లైట్స్ అయితే వేశారు, కలర్ లైట్స్. సో అందువల్ల వాటర్ ఫాల్స్ కలర్గా కనబడుతుంది. ఇక్కడున్న భక్తులందరూ దీపాలు అయితే పెడుతున్నారు. సో నేనైతే వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాను. సో నేనైతే టెంపుల్ బయట అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఆర్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్తాను. కపిల్ తీర్థం ఎప్పుడు చూడని ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోతో అయితే మనం కలుసుకుందాం. బాయ్ గైస్, బాయ్.